పశువుల పెంపకానికి మరింత చేయూతను అందిస్తామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకంలో భాగంగా పశు వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పశువుల పెంపకం అనేది కొంచెం కష్టమైన పని అయినప్పటికీ దాని ద్వారా లాభాలను ఆర్జించవచ్చని తెలిపారు. ఒకప్పుడు పాడి రైతులు పశువులను పెంచాలంటే తెల్లవారుజామున నుంచే మేత వేయడం, పాలు పితకడం వంటి చాకిరీ ఉండేదని అన్నారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది పాడి రైతులు ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రభుత్వ పరంగా పాడి రైతులకు ఎన్నో రకాల ప్రోత్సాహాలను అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో పశువుల షెడ్లకు మేత పెంపకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. కొంత అవగాహన రాహిత్యంతో రైతులు వీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. ఏదైనా మనం సాధించాలంటే అది సొంత ఊరిలోనే సాధించేలా ఆలోచనలు చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో స్థలాలు, గోపాల మిత్రులు అందుబాటులో ఉంటే అక్కడ పశు వైద్యశాల ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాడి రైతులకు అనేక సబ్సిడీ పథకాలను ప్రభుత్వం వర్తింపజేస్తుందన్నారు. జిల్లాలో పాడి సంపదను పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తారని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి బి పురేందర్, పశుగణాభివృద్ధి అధికారి డాక్టర్ కిషోర్, సహాయ సంచాలకులు సత్యప్రసాద్, రవీంద్రనాథ్ ఠాగూర్, యూనివర్సిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పెట్టాలి అనేది డిసైడ్ చేయడానికి ఒక 1 month బ్యాక్ ఆలోచన చేశాము ఎక్కడ పెడదామని. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఈ క్యాంపు పశు వైద్య ఈ యానిమల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడానికి ఖమ్మం జిల్లాలో ఒక విలేజ్ లో లాస్ట్ ఇయర్ మా కాలేజీ వాళ్ళు చేయడం జరిగింది. చాలా బాగా ఖమ్మం జిల్లాలో పశువులు చాలా బాగా రెస్పాన్స్ ఉంది. తర్వాత ఈ ఫార్మర్ చాలా బాగా రెస్పాన్స్ ఉంది. సో ఈ ఖమ్మం జిల్లాలోనే పాత ఓల్డ్ ఖమ్మం జిల్లాలో చేద్దామనే ఆలోచన కలిగింది. సరే, ఖమ్మం జిల్లాలో ఓల్డ్ ఖమ్మం జిల్లా, పాత ఖమ్మం జిల్లా ఎక్కడ చేయాలంటే భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలంలో చేయాలనే ఆలోచన రాముడు గారి పాదాల చెంత ఈ పశు వైద్య సేవా శిబిరము 7 రోజుల శిబిరం చేయాలని ఆలోచన వచ్చి ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్ లేదు, హాస్పిటల్ అంటే డాక్టర్. సో ముందు మనం ఏం చూడాలంటే సిబ్బంది ఎవరు ఉన్నారు, లేకపోతే గోడలు పెట్టుకొని దాంట్లో సామాన్ పెట్టేసి అది క్లినిక్ అనే సాధ్యం కాదు. సో ఒక్కసారి మనము సిబ్బంది పరిస్థితి ఎట్లా ఉంది, గోపాల్ మిత్ర ఎవరున్నారు, దెన్ మనకి అట్లా క్లినిక్ ఏర్పాటు చేయడానికి జాగా ఎక్కడ ఉందో అది నేను చూసి దానికి కూడా అది నేను ఏర్పాటు చేస్తాను. నాకేం కావాలంటే ఇప్పుడు దగ్గరే మన భద్రాచలంలో ఒక ప్రయోగం చేశాను. ఈ మనకి ఊర్లో ఉన్న మట్టితో కొంత సిమెంట్ కలిపేసి ఎట్లా ఇటుకలా తయారు చేసుకుని మనము ఎంత కావాలో అంత బిల్డింగ్ కట్టుకుంటూ ముందుకు పోవచ్చు. అది ఉపాధి హామీకి జోడించి బరాబర్ ఉపాధి హామీ వేతనం ద్వారా కూడా మనం కట్టించవచ్చు. సో మీరు అడిగి దానికి దేనికైనా శాంక్షన్ ఇవ్వడానికి మనకి ప్రయోజనం ఉంది. సో నాకేం కావాలంటే అందరికీ అన్ని కావాలి, కానీ వేరే ఊరు నుంచి ఎవరో చేసిపోవాలని అనుకుంటారు. నేనేం చెప్తున్నానంటే మన ఊర్లో ఏదైనా సాధించాలంటే మనమే రంగంలో దిగాలి. సో ఓన్లీ డబ్బు వచ్చేస్తే డబ్బుతో మీరు బిల్డింగ్ కట్టలేరు. 100 రూపాయల నోట్లతో బిల్డింగ్ కట్టవచ్చా మీరు చెప్పండి. జనరల్ గా వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే ఓన్లీ పంటల గురించి మాట్లాడతారు, కానీ పశువుల గురించి, తర్వాత పేరెట్ కోళ్ళు, దీంట్లో కూడా మనం సగం కష్టాలు పడినా మనకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో దీంట్లో ఏమవుతుందంటే పెట్టుబడి గురించి రైతులు వెనకాల పోతూ ఉంటారు. సో నా విజ్ఞప్తి ఏముందంటే మీరు ఒక్కసారి క్యాటల్ షెడ్కి ఉపాధి హామీ ద్వారా కట్టుకోవచ్చు. మెటీరియల్ కాంపోనెంట్ కింద ఎంత అడిగినా అంత కట్టుకోవచ్చు. ఈ అవగాహన ఉన్న రైతులకి రావాల్సిన అవసరం ఉంది. ఏమవుతుందంటే క్యాటల్ షెడ్ కడితే సొంత డబ్బుతో ఏదో మామూలుగా కట్టుకుంటూ పోతున్నారు, కానీ మంచి క్యాటల్ షెడ్ మీరు ఉపాధి హామీ ద్వారా కట్టుకోవచ్చు. అదేవిధంగా మీకు మేత కోసం ఫాడర్ కావాలంటే అది కూడా పూర్తిగా ఉచితంగా ఉపాధి హామీలో సౌలత్ ఉంటుంది, కానీ దాని గురించి అవగాహన ఎక్కడో ఒక లోపం వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే తాతలు, ముత్తాతలు అవన్నీ అప్పుడు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు పాడి పశువులు పెంపకం. కానీ ఇప్పుడు ఈ వచ్చే తరం ఏమవుతుందంటే ఈ భయపడి ఏమవుతుందంటే ఇప్పుడు ఆ గేదె అది పరిగెత్తిపోయింది. సో నాకు కూడా అనుభవం లేదు. నా అమ్మ అయితే నాకు చెప్తుంది, ఆమె చిన్నప్పుడు స్కూల్ పోయే ముందు ఆమెకి డ్యూటీ ఉండేది, మేత పెట్టడం, పశువులకి మేత పెట్టడం, తర్వాత అది పాలు పిండుతారు, తర్వాత ఆమె అంతా శుభ్రం చేసుకుని బకెట్లన్నీ సెట్ చేసినాక స్కూల్కి పోయేది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే 4 గంటలకి లేవాలంటే ఓ బాప్రే, చాలా గొప్ప విషయం. పాడి పశువులు ఎవరికైనా ఇంట్లో ఉంటుందో వాళ్ళకి ఆ కష్టాలు తెలుసు.
4 గంటలకి లేవాల్సిందే, మేత పెట్టాల్సిందే, పాలు పిండాల్సిందే. సో అంత కష్టపడి మనము ముందుకు వెళ్తున్నామంటే దానికి ఏం సౌకర్యాలు ఇంకా ఉన్నాయో అది మేము మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు సబ్సిడీ బేసిస్తో మేత కోసం లేదంటే ఇంకా వేరే ఏదైనా ఏర్పాటు చేయాలనుకోండి, అది నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఎన్ని